అందరికీ నమస్కారం అండి. త్వరగా ఇల్లు కట్టుకోవాలన్నా, భూమి కొనాలన్నా ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరికి సొంతింటి కల ఉంటుంది. ఏదో ఒక రోజున ఇల్లు కట్టుకోవాలి అనుకుంటారు. కొంతమంది ఒక స్థలాన్ని కొనాలని అనుకుంటూ ఉంటారు. కొంతమంది ఇళ్లలో ఎప్పుడూ డబ్బు సమస్యలే ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే ఈ వీడియోలో చెప్పిన విధంగా ఇంట్లో పూజ చేసుకున్నట్లయితే తప్పకుండా మీ కల నెరవేరుతుంది. ఇంట్లో పూజ చేయాలనుకునేవారు ఖచ్చితంగా ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. పరిశుభ్రంగా ఉన్న ఇళ్లలోనే దేవతలు నివాసం ఉంటారు. పూజలు చేసేవాళ్ళు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. తలస్నానం చేసేటప్పుడు నీళ్లలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని తలస్నానం చేస్తే జాతకంలో ఏవైనా దోషాలుంటే తొలగిపోతాయి. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో అంటే 3-5 గంటల మధ్య సమయంలో దీపారాధన చేస్తే సకల దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఆ సమయంలో భూమిపైన దేవతలు తిరుగుతూ ఉంటారు. బ్రహ్మముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం 9 గంటల లోపు పూజ పూర్తి చేసుకోవాలి. ఇంట్లో పూజ చేసేటప్పుడు స్త్రీలు ఎరుపు రంగు చీర కట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది. పూజ చేసే ఆడవాళ్ళు చేతి నిండా ఎరుపు గాజులు వేసుకోవాలి. కాళ్లకు పసుపు రాసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని ఉండాలి. ఇంటి ఇల్లాలను లక్ష్మీదేవితో పోలుస్తారు. అందువలన ఇంట్లో ఆడవాళ్ళు చేసే పూజలకు చాలా పుణ్యం లభిస్తుంది. పూజ చేసేటప్పుడు చాలామంది పూజా గది ముందు ముగ్గు వేసుకోరు. అయితే పూజా గది ముందు ముగ్గు లేకుండా పూజ చేస్తే ఆ పూజకు ఎలాంటి ఫలితం ఉండదు. పూజా గది ముందు సబ్ పూజా గది ముందు శుభ్రం చేసిన తర్వాత అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి. అష్టదళ పద్మం ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము. పూజా గదిలో ఈ ముగ్గు వేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. దేవుని పూజలో వాడే పూలు కూడా ఎరుపు రంగులో ఉంటే చాలా మంచిది. పూజా గదిలో ఉన్న దేవుడి పటాలకు ఖచ్చితంగా గంధపు బొట్లు పెట్టాలి. పూజ చేసే పూజ పూర్తయిన తరువాత తప్పకుండా నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను సమర్పించాలి. పూజా గదిలో ఖచ్చితంగా పసుపు, కుంకుమ, అక్షింతలు, ఒక చెంబు నిండా నీళ్లు ఉండాలి. పసుపు కుంకాలు ఉన్న చోట ముక్కోటి దేవతలు నివసిస్తారు. పూజా గదిలో రాగి కలశంలో నీటిని ఉంచినట్లయితే ఆ నీటిలో త్రిమూర్తులు నివసిస్తారు. పూజా గదిలో ఉన్న అక్షింతలకు దేవతల శక్తి ఉంటుంది. ఇంట్లో ఎప్పుడు పూజ చేసుకున్నా సరే పూజ పూర్తయిన తర్వాత పూజా గదిలో ఉన్న అక్షింతలు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వేసుకోవాలి. దైవశక్తి ఉన్న అక్షింతలను వేసుకోవటం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదం తప్పకుండా కలుగుతుంది. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పూజా గదిలో ఉన్న అక్షింతలు తల మీద వేసుకొని వెళ్ళాలి. పూజా పూజా గదిలో ఉన్న దేవుని పటాలకు ఖచ్చితంగా గంధపు బొట్లు పెట్టాలి. ఇవన్నీ పూజా గదిలో ఉంటేనే మీరు చేసే పూజకు ఫలితం ఉంటుంది. మీరు త్వరగా ఇల్లు కట్టుకోవాలంటే ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు పూజా గదిలో ఒక తమలపాకు తీసుకొని తమలపాకు మీద త్వరగా ఇల్లు కట్టుకోవాలని గంధంతో రాయాలి. తరువాత ఆ తమలపాకు మీద పసుపు కుంకాలు వేసి పూజా గదిలో పెట్టి పూజ చేసుకోవాలి. ఈ తమలపాకును 3 రోజులు పూజా గదిలో ఉంచాలి. తరువాత ఈ తమలపాకును ఏదైనా చెట్టు మొదల్లో వెయ్యాలి. ఈ పరిహారం చేసినట్లయితే సొంతింటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది. చాలామందికి తరచూ డబ్బు కష్టాలు ఉంటాయి. ఎవరైతే డబ్బు కష్టాలు ఉంటాయో అలాంటి వారు శుక్రవారం రోజున ఒక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయకు కుంకుమ పెట్టి పూజ చేయాలి. పూజ పూర్తయిన తరువాత నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి బీరువాలో పెట్టాలి. లక్ష్మీదేవి నివాసం ఉండే బీరువాలో పూజ చేసిన నిమ్మకాయ పెట్టుకున్నట్లయితే ఇంటికి ఏర్పడిన ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. చాలామందికి భూమి కొనాలనే ఆశ ఉంటుంది. కానీ ప్రస్తుతము భూమి రేట్లు చాలా పెరిగిపోయాయి. భూమాత అనుగ్రహం కనుక ఉన్నట్లయితే తప్పకుండా అదృష్టం కలిసి వచ్చి మంచి స్థలాన్ని కొనాలి. భూమా భూమాత అనుగ్రహం ఉన్నట్లయితే ఏదో ఒక రోజున అదృష్టం కలిసి వచ్చి ఒక మంచి స్థలం కొనే అవకాశం ఉంటుంది. భూమాత అనుగ్రహం కోసము ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులు చూసుకొని మనసులో భూమాతను తలుచుకొని మీరు ఒక స్థలం కొనాలని మనసులో అనుకోండి. మంచం నుండి కిందికి దిగేటప్పుడు భూదేవికి నమస్కారం చేసి కాలు కింద పెట్టాలి. ఇలా ప్రతిరోజు చేసినట్లయితే భూమాత యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ప్రతి శుక్రవారం రోజు సాయంత్ర సమయంలో ఒక పచ్చి నిమ్మకాయ తీసుకొని దాన్ని అడ్డంగా 2 ముక్కలుగా కోసి
వాటిపై పసుపు కుంకుమ వేసి ఇంటి గడప దగ్గర రెండు వైపులా పెట్టాలి. ఇలా చేస్తే ఇంటికి ఉన్న దిష్టి దోషాలు తొలగిపోతాయి. ఇంటి గుమ్మం ముందు వినాయకుని పటం కానీ పంచముఖ హనుమంతుని పటం కానీ పెట్టుకుంటే చాలా మంచిది. ఈ దేవుని పటాలు ఇంటి ముందు ఉన్నట్లయితే ఈ దేవుళ్ళ పటాలు ఇంటి ముందు ఉన్నట్లయితే ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించవు. ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుని పటాలకు తులసి మాలను సమర్పించాలి. తులసి లేని పూజ అసంపూర్ణము అని పెద్దలు చెప్తుంటారు. అయితే వినాయకుడిని కానీ ఈశ్వరుడిని కానీ పూజించేటప్పుడు తులసి దళాలను ఉపయోగించకూడదు. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తులసి మొక్క ఉండేలా చూసుకోవాలి. తులసి మొక్క ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది. ఇంట్లో తులసి మొక్క లేనట్లయితే శుక్రవారం రోజు ఇంటికి తులసి మొక్కను తీసుకొచ్చి తూర్పు దిశలో నాటాలి. ఉదయం లేవగానే తులసి మొక్కను చూస్తే ముక్కోటి దేవతలను చూసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ప్రతిరోజు తులసి మొక్కకు నమస్కారం చేసుకొని తులసి మొక్క ముందు దీపారాధన చేయాలి. సొంతిల్లు కట్టుకోవాలనుకునేవారు భూమిని కొనాలనుకునేవారు ఒకరోజు కొద్దిగా బెల్లాన్ని తీసుకొని ఇంటి ముందు మట్టిలో పాతి పెట్టాలి. ఇంటి ముందు మట్టి లేనివారు ఏదైనా పూల కుండీలో మట్టిని కొద్దిగా తీసి అందులో పాతి పెట్టాలి. ఇలా గనక చేసినట్లయితే భూమాత అనుగ్రహంతో త్వరలోనే ఇల్లు కట్టుకోవటం జరుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.